ఓం శాంతి 20/10/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 28/3/2002. ఈ సంవత్సరాన్ని నిర్మాణ నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తులుగా అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ఒక రేఖ ప్రభు పాలన యొక్క రేఖ, రెండవ రేఖ శ్రేష్ఠ చదువు యొక్క రేఖ మరియు మూడవ రేఖ శ్రేష్ఠ మతం యొక్క రేఖ. 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్యరేఖలు. మీరందరూ కూడా మీ 3 రేఖలను చూస్తున్నారు కదా. ప్రభు పాలనా భాగ్యం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన, ఈ పాలన ద్వారా ఎంతటి శ్రేష్టమైన పూజ్యనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కాని ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. స్వయంగా సద్గురువు అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్నిచ్చి కర్మ బంధనాలను కర్మ సంబంధంలోకి పరివర్తన చేసేందుకు శ్రీమతాన్నిచ్చేందుకు నిమిత్తంగా తయారు చేస్తారు. ఇది కూడా స్వప్నంలో లేదు. కాని ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతమనుసారంగా నడుస్తూ ఉంది అని అనుభవంతో అంటారు. ఇటువంటి అనుభవం ఉందా? పిల్లలందరి యొక్క ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ బాప్దాదా కూడా హర్షిస్తారు. వాహన శ్రేష్ఠ భాగ్యవంతులారా వాహ. పిల్లలు వాహ బాబా వాహన్ అంటారు మరియు బాబా వాహ పిల్లలు వాహన్ అంటారు. ఈరోజు అమృతవేళ నుండి పిల్లలు చేసే 2 సంకల్పాల స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో కొంతమంది పిల్లలకు తమ అకౌంట్ ఇవ్వాలి అన్నది గుర్తుంది. రెండవది బాబా సాంగత్యపు రంగు యొక్క హోలీ గుర్తుంది. అందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటం అనగా తయారవ్వటం. హోలీ జరుపుకుంటారు అనగా హోలీగా పవిత్రంగా అవుతారు. బ్రాహ్మణ పిల్లలు అతి పవిత్రులుగా అవ్వటం అన్నింటికంటే ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది అన్నదానిని బాప్దాదా చూశారు. ఆ మాటకొస్తే ద్వాపరం యొక్క ఆదిలోని మహానాత్మలు మరియు కాలానుగుణంగా వచ్చిన ధర్మపితులు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కాని మీ పవిత్రత అన్నింటికంటే శ్రేష్టమైనది కూడా అతీతమైనది కూడా. మొత్తం కల్పంలో మహాత్ములు కాని ధర్మాత్ములు కాని ధర్మపితులు కాని మీలా అతి పవిత్రులుగా అవ్వలేరు. ఎందుకంటే మీ విషయంలో ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం, ప్రకృతి కూడా సతోప్రధాన పవిత్రం. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ తమ భవిష్య రూపం వచ్చిందా? లేకపోతే అలా అవుతామా లేక అవ్వమా లేక ఎలా అవుతామో తెలియదు అని అనుకుంటున్నారా? ఎలా అయినా కాని పవిత్రంగా అయితే అవుతారు కదా. శరీరం కూడా పవిత్రం, ఆత్మ కూడా పవిత్రం మరియు ప్రకృతి కూడా పవిత్ర పావనం సుఖదాయకం. నిశ్చయం అనే కలంతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరు. నిశ్చయం ఉంది కదా. టీచర్లకు నిశ్చయం ఉందా? అచ్చా, ఒక్క క్షణంలో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరా? సరే, కృష్ణుడిగా అవ్వకపోయినా కాని అతని సహచరులుగానైతే అవుతారు కదా. ఎంత ప్రియంగా అనిపిస్తుంది. ఆర్టిస్టుగా అవ్వటం వస్తుందా లేక రాదా? ఎదురుగా చూడండి, అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను. రేపటి రోజున అంటే డ్రామాలోని రేపు, మరుసటి రోజు అని కాదు. మరి రేపు ఆ పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులేమనుకుంటున్నారు? పక్కాయే కదా.
అవుతామా అవ్వమా అన్న అనుమానమేమీ లేదు కదా. అనుమానమేమైనా ఉందా? లేదు కదా. పక్కాయే. రాజయోగులు అన్నప్పుడు రాజ్యాధికారులుగా అవ్వాల్సిందే. బాబా మీ కొరకు కానుకను తీసుకొచ్చారు అని బాబ్దాదా చాలాసార్లు గుర్తు చేస్తారు కదా. మరి ఏ కానుకను తీసుకొచ్చారు? బంగారు ప్రపంచం, సతోప్రధాన ప్రపంచం యొక్క కానుకను తీసుకొచ్చారు. కనుక నిశ్చయం ఉంది. నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తూ ఉన్నారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో, మరియు మీ రాజ్యానికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో, అంతగానే పదే పదే మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రావాలి. ఇది సమీపంగా వస్తున్నందుకు గుర్తు. మీ ఇల్లు, మీ రాజ్యం చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మూడవ నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈ రోజిది, రేపు అది అని అనుభవం అవ్వాలి. ఎన్నిసార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యానికి వెళ్లారు? గుర్తుకు వస్తుంది కదా. ఇప్పుడు మళ్లీ వెళ్ళాలి. బాప్దాదా అందరి యొక్క వర్తమాన సమయపు రిజల్ట్ను చూశారు. డబల్ విదేశీయుల్లోనైనా లేక భారతవాసుల్లోనైనా అందరి రిజల్ట్లో ఏం చూశారంటే, వర్తమాన సమయంలో నిర్లక్ష్యానికి చెందిన కొత్త కొత్త రకాలు పిల్లల్లో చాలా ఉన్నాయి. అనేక రకాల నిర్లక్ష్యాలున్నాయి. మనసు లోపలే అంతా నడుస్తుందిలే అని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో అన్ని విషయాల్లోనూ ఉన్న విశేష స్లోగన్ ఏంటంటే, అంతా నడుస్తుందిలే. ఇది నిర్లక్ష్యం. దీంతో పాటుగా పురుషార్థంలో మరియు స్వపరివర్తనలో నిర్లక్ష్యంతో పాటు కొంత పర్సెంటేజ్లో అయిపోతుందిలే, చేసేస్తాంలే అన్న సోమరితనం కూడా రకరకాలుగా ఉంది. బాప్దాదా కొత్త కొత్త రకాల నిర్లక్ష్యపు విషయాలను చూశారు. అందుకే నిర్లక్ష్యపు రూపంతో కాకుండా సత్యమైన హృదయంతో మీ సత్యమైన అకౌంట్ను తప్పకుండా పెట్టుకోండి. బాప్దాదా ఈరోజు రిజల్ట్ను వినిపిస్తున్నారు. వినిపించాలి కదా, లేక కేవలం ప్రేమనే చూపించాలా? ఇది కూడా ప్రేమే. ప్రతి ఒక్కరిపై బాప్దాదాకు ఎంతటి ప్రేమ ఉంటుందంటే, పిల్లలందరూ బ్రహ్మబాబాతో పాటుగా తమ ఇంటికి వెళ్లాలి అని కోరుకుంటారు. వెనక వెనక రాకూడదు, సహచరులుగా రావాలి. మరి దానికోసం సమానంగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా. సమానత లేకుండా సహచరులుగా అయి వారితో పాటు కలిసి వెళ్లలేరు. మరియు ఆ తర్వాత మీ రాజ్యంలో మొదటి జన్మ అంటే మొదటి జన్మే కదా. ఒకవేళ రెండవ మూడవ జన్మలోకి వచ్చినా కాని, పోనీ రాజుగా అయినా కాని, రెండవ జన్మ మూడవ జన్మ అని అంటారు కదా. వారితో పాటే వెళ్లాలి మరియు బ్రహ్మబాబాతో పాటుగా మొదటి జన్మలో అధికారులుగా అవ్వాలి. వీరే నంబర్ 1 పాస్ విత్ ఆనర్లు. మరి పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలా, లేక కేవలం పాస్ మార్కుల వారైనా పర్వాలేదా? మేమేం చేస్తున్నామో, ఏం జరుగుతుందో అన్నదాన్ని బాబ్దాదా చూడరు అని ఎప్పుడు అనుకోకండి. ఇందులో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఒకవేళ పిల్లలెవరైనా తమ మనసులోని చాటు గురించి అడిగితే బాబ్దాదా చెప్పగలరు, కాని ప్రస్తుతం చెప్పేది లేదు. బాబ్దాదా ప్రతి ఒక్క మహారథి, గుర్రపు స్వారీ వారు ఇలా అందరి చాట్ను చూస్తున్నారు. వీరు ఉన్నది ఎవరు, కాని చేస్తుందేంటి అని చాలాసార్లు బాబ్దాదాకు చాలా జాలి కలుగుతుంది. కాని బ్రహ్మబాబా చెప్పేవారు కదా. ఏం చెప్పేవారు గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు అని అనేవారు. అలాగే శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మబాబాకు తెలుసు. ఎందుకంటే బాబ్దాదాకు చాలా జాలి కలుగుతుంది. కాని అటువంటి పిల్లలు బాబ్దాదా యొక్క దయతో కూడిన సంకల్పాలను టచ్ చేయలేరు, క్యాచ్ చేయలేరు. అందుకే బాబ్దాదా అన్నారు, రకరకాల రాయల్ నిర్లక్ష్యాలను బాబ్దాదా చూస్తూ ఉంటారు అని. చాలా జాలి కలుగుతుంది అని ఈరోజు బాబ్దాదా చెప్పేశారు.
కొంతమంది పిల్లలు ఎలా భావిస్తారంటే, ఎవరెలా ఉండేవారు అనేది సత్యుగంలో తెలీదు కదా, ఇప్పుడైతే సరదాగా గడిపేద్దాము, ఇప్పుడేం చేయాలనుకుంటే అది చేసేద్దాము, ఎవరూ ఆపేవారు లేరు, ఎవరూ చూసేవారు లేరు అని. కాని ఇలా అనుకోవటం తప్పు. కేవలం బాబ్దాదా పేర్లు వినిపించరు, పేర్లు వినిపిస్తే రేపటికి బాగైపోతారు. మరేం చేయాలో అర్థమైందా? పాండవులు అర్థమైందా? అర్థమవ్వలేదా? నడిచిపోతుందా? నడవదు. ఎందుకంటే బాబ్దాదా వద్దకు ప్రతి ఒక్కరి ప్రతిరోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాబ్దాదా ఇరువురు పరస్పరంలో కూడా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు. కనుక బాబ్దాదా పిల్లలందరికీ మళ్లీ ఈ సూచన ఇస్తున్నారు. సమయం అన్ని రకాలుగా అతిలోకి వెళ్తుంది. మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది, ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలకు తమ వైపు అటెన్షన్ కూడా అతిగా ఉండాలి. అనగా మనసా వాచా కర్మలలో అటెన్షన్ అతిగా ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండకూడదు. ఆ మాటకొస్తే బాబ్దాదా చూశారు, సేవ పట్ల లగనం బాగుంది, సేవ కోసం ఎవరు రెడీగా ఉన్నారు, అవకాశం లభిస్తే ప్రేమగా సేవ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు. కాని ఇప్పుడు సేవలో దీనిని చేర్చండి, వాణితో పాటు మనసా. తమ ఆత్మను విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితి చేసుకుని వాణితో సేవ చేయండి. ఒకవేళ భాషణ చేస్తున్నారనుకోండి, వాణితోనైతే భాషణ చాలా బాగా చేస్తారు. కాని ఆ సమయంలో తమ ఆత్మిక స్థితిలో విశేషంగా శక్తి అయినా, లేక శాంతి అయినా, లేక పరమాత్మ ప్రేమ అయినా, ఇలా ఏదో ఒక విశేష అనుభూతి యొక్క స్థితిలో స్థితి చేసుకుని మనసా ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి మరియు వాణితో సందేశాన్ని ఇవ్వండి. వాణి ద్వారా సందేశాన్ని ఇవ్వండి, మనసా ఆత్మిక స్థితి ద్వారా అనుభూతిని చేయించండి. భాషణ చేసే సమయంలో మీ మాటల ద్వారా, మీ మస్తకం ద్వారా, నయనాల ద్వారా, ముఖం ద్వారా ఆ అనుభూతి యొక్క గుణం కనిపించాలి. ఎలా అంటే, ఈరోజు భాషనైతే విన్నాము, కాని పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి చాలా బాగా జరిగింది అని ఎదుటివారు అనాలి. భాషణ చేసినప్పుడు దాని రిజల్ట్లో చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా మంచి విషయాలు వినిపించారు అని అంటూ ఉంటారు కదా. అలాగే మీ ఆత్మస్వరూపపు అనుభూతిని కూడా వారు వర్ణించాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి, వాయుమండలం తయారవ్వాలి. సైన్స్ సాధనాలు చల్లని వాతావరణాన్ని తయారు చేయగలవు, చాలా మంచి చల్లదనం వస్తుంది అని అందరూ అనుభూతి చెందుతారు. అలాగే వేడి వాతావరణాన్ని కూడా అనుభవం చేయించగలవు. సైన్స్ చలిలో వెచ్చదనాన్ని అనుభవం చేయించగలదు, వేడిలో చల్లదనాన్ని అనుభవం చేయించగలదు. మరి మీ సైన్స్ ప్రేమ స్వరూపపు, సుఖస్వరూపపు, శాంతి స్వరూపపు వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా? దీన్ని రీసెర్చ్ చేయండి. కేవలం మంచిగా ఉంది అని అనటం కాదు, కాని మంచిగా తయారవ్వాలి. అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తం చేసి తమ రాజ్యాన్ని తీసుకొస్తారు. ఎందుకు మీకు మీ రాజ్యం గుర్తుకు రాదా? సంగమయుగం శ్రేష్టమైనదే, అది కరెక్టే, ఇది వజ్రతుల్యమైనదే. కాని ఓ దయాహృదయులారా, విశ్వ కళ్యాణి పిల్లలారా, దుఃఖంతో అశాంతితో ఉన్న మీ సోదరీ సోదరులపై దయ కలగటం లేదా? ఉల్లాసం రావటం లేదా? దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయాలి అన్న ఈ ఉల్లాసం రావటం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా? ఇతరుల దుఃఖం చూసి కూడా దయ కలగటం లేదా? వారు మీ సోదరులు సోదరీలు, మరి వారి దుఃఖాన్ని చూడటం మంచిగా అనిపిస్తుందా? మీ దయాళు కృపాళు స్వరూపాన్ని ఇమర్జ్ చేయండి. ఈ ప్రోగ్రాం చేశాము, ఆ ప్రోగ్రాం చేశాము, సంవత్సరం పూర్తయిపోయింది
అని కేవలం ఇటువంటి సేవలోనే ఉండిపోకండి. ఇప్పుడు దయాస్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారానైనా, అనుభూతి ద్వారానైనా, ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారానైనా ఇప్పుడు దయాస్వరూపులుగా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. అచ్చా, బాబ్దాదా మరో విషయాన్ని కూడా చూశారు. దాన్ని వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, చాలా చాలా మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాల్లో చాలా జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలను చూడటం, ఇతరుల విషయాలను వర్ణన చేయటం, చూసేది కూడా వ్యర్థమైన విషయాలు చూస్తారు. ఇతరుల విశేషతలను వర్ణన చేయడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడటం, విశేషతలను వర్ణన చేయటం, వాళ్ల విశేషతల ద్వారా వాళ్లకు ఉల్లాస ఉత్సాహాలు కలిగించటం, ఇది తక్కువగా ఉంది. కాని వదిలేయండి అని బాప్దాదా ఏ విషయాల గురించైతే చెప్తారో ఆ వ్యర్థ విషయాలను, తమలో ఉన్న వ్యర్థ విషయాలను వదిలేయటానికి ప్రయత్నమైతే చేస్తారు. కాని ఇతరుల విషయాలను చూసే అలవాటు మాత్రం ఉంటుంది. ఇందులో చాలా సమయం పోతుంది. బాప్దాదా ఒక విశేషమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది చాలా మామూలు విషయమే, కాని చాలా సమయం చాలా వ్యర్థంగా పోతుంది. మాటలలో నిర్మాణులుగా అవ్వండి. మాటలలో నిర్మాణత తక్కువ అవ్వకూడదు. సాధారణ మాటలు మాట్లాడతారు. ఇలా మాట్లాడాల్సే వస్తుంది అని అనుకుంటారు. కాని నిర్మాణతకు బదులుగా ఒకవేళ ఎవరైనా అథారిటీతో కూడిన మాటలు మాట్లాడితే, నిర్మాణ చిత్తంగా మాట్లాడకపోతే, వారు చేస్తున్న కార్యం యొక్క లేక సీట్ యొక్క అభిమానం 5% కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితపు విశేష అలంకారం. నిర్మాణత మనసులో, వాణిలో, మాటలలో, సంబంధ సంపర్కాలలో ఉండాలి. అలాగని 3 విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక్క దాంట్లో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోకూడదు. ఆ ఒక్క లోపం పాస్వితోనర్లుగా అవ్వనివ్వదు. నిర్మాణతే మహానత. ఇది వంగడం కాదు, ఇది వంగేలా చేయటం. కొంతమంది పిల్లలు నవ్వుతూ ఇలా అనేస్తారు, నేనే వంగాలా, వాళ్లు కూడా వంగాలి కదా. కాని ఇది వంగటం కాదు. వాస్తవానికిది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటం. ఆత్మల విషయమే కాదు, ఇది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటం. నిర్మాణత అనేది స్వతహాగానే నిరహంకారులుగా చేస్తుంది. నిరహంకారులుగా అయ్యేందుకు ఇక ప్రత్యేకంగా పురుషార్థం చేయవలసి ఉండదు. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనసులో మీ కొరకు ప్రేమ స్థానాన్ని ఏర్పరుస్తుంది. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడేలా చేస్తుంది. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలనేవి పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా రాకెట్లా అవుతాయి. నిర్మాణత అటువంటిది. ఎవరు ఎలా ఉన్నా సరే, బిజీగా ఉన్నా సరే, కఠిన మనసు కలవారైనా సరే, క్రోధీలైనా సరే, నిర్మాణత అనేది మీకు సర్వుల నుండి సహయోగాన్నిప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నిర్మాణతతో ఉన్నవారు ప్రతి ఒక్కరి సంస్కారం అనుసారంగా స్వయాన్ని నడిపించుకోగలరు. వారు రియల్ గోల్డ్ అయిన కారణంగా వారిలో స్వయాన్ని మౌల్డ్ చేసుకునే, మలుచుకునే విశేషత ఉంటుంది. కనుక బాప్దాదా చూశారు, మాట తీరులో కూడా, నడవడికలో కూడా, సంబంధ సంపర్కంలో కూడా, సేవలో కూడా ఇతరులతో నిర్మాణ స్వభావాలుగా ఉండటమనేది విజయాన్ని ప్రాప్తి చేయిస్తుంది. అందుకే ఈ సంవత్సరంలో విశేషంగా బాప్దాదా ఈ సంవత్సరానికి నిర్మాణ నిర్మల సంవత్సరం అనే పేరును ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని ఇలా జరుపుకుంటారు కదా. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరంలో వ్యర్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏ లోపమున్నా ఆ లోపానికి ముక్తినివ్వండి. ఎందుకంటే ఎప్పటి వరకైతే దానికి ముక్తినివ్వరో అప్పటి వరకు బాబాతో పాటు ముక్తిధామానికి వెళ్లలేరు. మరి ముక్తిని ఇస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా?
జరుపుకుంటాము అనేవారు ఇలా చేతులూపండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారు కదా. మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాప్దాదా వజ్రాలతో పొదిగిన పళ్ళాల నిండుగా చాలా చాలా అభినందనలను, గ్రీటింగ్స్ను, శుభాకాంక్షలను ఇస్తారు. మంచిది. స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి. మీ సోదర సోదరీలను కూడా దుఃఖం నుండి దూరం చేయండి. ఆ అభాగ్యుల మనసుల నుండి మా తండ్రి వచ్చేశారు అని సంతోషంతో కూడిన ఈ మాట రావాలి. సరే. అచ్చా. నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలందరికీ, సదా నిర్మాణులుగా అయి నిర్మాణం చేసే బాప్దాదా యొక్క సమీపాత్మలకు, సదా తమ పురుషార్థం యొక్క విధిని వేగంగా తీవ్రతరం చేసుకుని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు, సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు, తీవ్ర బుద్ధి కల పిల్లలకు, విశాల బుద్ధికి అభినందనలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. వరదానము: ఒకే బలం, ఒకే విశ్వాసం యొక్క ఆధారంతో మాయను సరెండర్ చేయించే శక్తిశాలి ఆత్మ భవ. ఒకే బలం, ఒకే విశ్వాసం అనగా సదా శక్తిశాలి. ఎక్కడైతే ఒకే బలం, ఒకే విశ్వాసం ఉంటుందో అక్కడెవ్వరూ కదిలించలేరు. వారి ఎదురుగా మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయినట్లయితే సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయం మా జన్మసిద్ధ అధికారం అన్న ఇదే నష ఉండాలి. ఈ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు. హృదయంలో ఈ స్మృతి ఇమర్జ్ అయి ఉండాలి. మేమే కల్పకల్పం యొక్క శక్తులము మరియు పాండవులము. మేమే విజయులుగా అయ్యాము, ఉన్నాము మరియు మళ్లీ అవుతాము. స్లోగన్: కొత్త ప్రపంచం యొక్క స్మృతితో సర్వగుణాలను ఆహ్వానించండి మరియు తీవ్ర గతితో ముందుకు వెళ్ళండి. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం, అంతర్జాతీయ యోగ దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా దయాళు, కృపాళు అయిన బాబాతో పాటు ప్రతి ఆత్మ పట్ల దయతో, కృపతో కూడిన దృష్టిని ప్రసరింపచేయండి. అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఓం శాంతి.